Hello everyone, this is Rangu Ashwini, consultant orthopedic surgeon in Sankhya Hospitals, Hyderabad. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ మోకాళ్ళు అరిగిన వాళ్ళకి ఇన్ ట్యాబ్లెట్సే కాకుండా ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చుకోవచ్చా జాయింట్కి. ఇంజెక్షన్స్ ఇచ్చుకోవచ్చు అంటే అసలు ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు ఈరోజు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఓపికి మోకాళ్ళు అరిగిపోయి వస్తున్నారు. అసలు మోకాళ్ళ అరుగుదల మనకి 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ని బట్టి మనం ట్యాబ్లెట్స్ వాడుకోవాలా, ఇంజెక్షన్స్ తీసుకోవాలో మనం చెప్తాం పేషెంట్కి. లేదు స్టేజ్ 0లో ఉన్న వాళ్ళకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి ముందరే జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తున్నాము. ఇప్పుడు సపోజ్ స్టేజ్ 0 అంటే మైల్డ్, చాలా తక్కువ అరుగుదల ఉన్న వాళ్ళకైతే, మైల్డ్ జాయింట్ స్పేస్ డిక్రీజ్ ఉన్న వాళ్ళకైతే మనం ఏం చెప్తున్నామంటే నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తున్నామంటే మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడడానికి క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం చెప్తున్నాము అండ్ వీడియో కూడా ఇస్తున్నాం పేషెంట్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టేజ్ 1 or 2లో ఉండి కొంచెం అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే స్టేజ్ 1 వాళ్ళకైతే ట్యాబ్లెట్స్ రాస్తున్నాము, గుజ్జు పట్టడానికి ట్యాబ్లెట్స్ వాడిస్తున్నాము అండ్ మంత్లీ ఫాలోఅప్స్ చేసుకుంటున్నాము. అలా కాకుండా స్టేజ్ 2 and 3 ఈ స్టేజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్యాబ్లెట్స్తో పాటు మనం ఏంటంటే నీ జాయింట్లో ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నాము. అసలు ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు అంటే ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేసుకోవచ్చు, ఇంకోటి రీసెంట్గా వచ్చినవి అయితేనేమో హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అండ్ కొల్లాజన్ పెప్టైడ్ ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నాం మనం. అండ్ ఇప్పుడు ఈ 3 ఇంజెక్షన్స్ అసలు ఎలా యూజ్ అవుతాయి, ఎవరు చేసుకోవచ్చు చెప్తాను. అసలు ఇప్పుడు ఫస్ట్ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే ఏంటంటే మన బ్లడ్ని తీసుకుని వాళ్ళే ఫిల్టర్ చేసి ఏం చేస్తారంటే, పిఆర్పి అంటే ఓన్లీ ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఉంటాయో అవి మనం ఏ జాయింట్లో ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్కువ ఉందో చూసుకుని అక్కడ ఇంజెక్ట్ చేస్తాము. అసలు పిఆర్పి వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ఎక్కడైతే కార్టిలేజ్ పోయిందో ఆ కార్టిలేజ్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా అండ్ ఇంకొకటి ఏంటంటే 3 to 6 months వరకు పెయిన్ రిలీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ స్టేజ్ 2 and 3కి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, స్టేజ్ 4 వాళ్ళకి అండ్ ఉపయోగపడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 జాయింట్స్ రుద్దుకుంటున్న వాళ్ళకి ఇది అసలు యూస్ఫుల్ కాదు పిఆర్పి ఇంజెక్షన్స్. ఓన్లీ 2 and 3 ఈ స్టేజెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఏంటంటే హైలోనిక్ యాసిడ్ అంటే డైరెక్ట్గా గుజ్జునే బయట మనకి సప్లై చేస్తున్నారు, డైరెక్ట్ ఇంజెక్షన్ని మనం ఇస్తున్నాం అనమాట. అండ్ ఇంకా రీసెంట్గా ఏంటంటే క్రయోథెరపీ అని ఒకటి వచ్చింది. అంటే నర్వ్ అయితే నీ జాయింట్కి సప్లై చేస్తుందో ఆ నరాన్ని క్రయోథెరపీ అంటే దాన్ని కొంచెం ఫ్రీజ్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి అక్కడున్న నరాల్ని నర్వ్ అబ్లేషన్ చేస్తున్నాం అనమాట. ఇలా నర్వ్ అబ్లేషన్ చేయడం వల్ల పేషెంట్కి ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఫర్ సపోజ్ 70 years ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అండ్ ఆ తర్వాత వాళ్ళ సర్జరీకి ఎలిజిబుల్ కాదు అన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇలా నర్వ్ అబ్లేషన్స్ చేసుకుంటున్నాము అండ్ క్రయోథెరపీ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు అసలు ఇంకెవరు అందరూ తీసుకోవచ్చా లేదా, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నాయి అనమాట. ఒబేస్ వాళ్ళు తీసుకోవచ్చు ప్రొఫైలాక్టిక్గా అంటే వస్తుందేమో అని డౌట్. స్టేజ్ 1 ఉన్న వాళ్ళు కూడా పిఆర్పి తీసుకుంటే మంచి బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, అసలు ఇష్యూస్ ఏం లేవు. అసలు ఈ పిఆర్పి, హైలోనిక్ యాసిడ్, కొల్లాజన్ ఈ ఇంజెక్షన్స్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే ఎక్కడైతే కార్టిలేజ్ మనకి పోయిందో అది రిపేర్ అవుతుంది అనమాట. రిపేర్ అవ్వడం వల్ల పేషెంట్కి పెయిన్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. అండ్ జాయింట్ కూడా స్టేజ్ 2లో ఉంది, 2లోనే ఉంటుంది, 3కి 4కి వెళ్ళకుండా కొంచెం ఆపుతున్నాం. అలా అని అసలు ఈ స్టేజ్లోనే ఉండిపోతామంటే కాదు, టెంపరీ రిలీఫ్ కోసం ఒక 6 months 1 year అలా టెంపరీ రిలీఫ్ కోసం మనం ఇది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ 5 ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మేము సాంఖ్యాలో చేస్తున్నాము. అండ్ ఇన్ సాంఖ్య హాస్పిటల్ వీఆర్ డూయింగ్ ట్రామా సర్జరీస్. ట్రామా అంటే ఫ్రాక్చర్ కేసులు అయితే ఫిక్స్ చేస్తాము అండ్ ఏమన్నా టైర్స్ అయినా కానీ ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ చేస్తాము. అండ్ ఏమైనా అరుగుదలలు ఉంటే ఆర్థ్రోప్లాస్టీ అంటే నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తాము. అండ్ ఏమైనా లెగ్మెంట్ టైర్స్ అయినా కానీ లెగ్మెంట్ టైర్స్ అంటే 2 కండరాలని దగ్గరికి తీసుకొచ్చి కూడా కుడతాము. అండ్ ఏమైనా నీ జాయింట్స్కి ఏమైనా ఇంజెక్షన్స్, లేదు షోల్డర్ జాయింట్స్కి ఏమైనా ఇంజెక్షన్స్ కావాలన్నా కానీ
సంఖ్య హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ.